రోడ్డుకి మధ్యలో మసీదు ఉన్నా, రోడ్డుకి మధ్యలో దర్గా ఉన్నా, లేదా ఒక చర్చి ఉన్నా వాటి జోలికి వెళ్ళడానికి కూడా భయపడతారు పోలీసులు, ప్రభుత్వాలు. ఎందుకు అంటే ప్రార్థనా స్థలం వాళ్ళకి సంబంధించి అన్నట్టు. అదే హిందువులకు సంబంధించి అయితే ఆలయాలే కూల్చి పడేయగలరు. పెద్దమ్మ టెంపుల్ దగ్గర జరిగినటువంటిది అదే కదా. ఆ అంశానికి సంబంధించి హిందువులు ఎంతవరకు పోరాడారంటే మేము స్టేట్మెంట్ ఇచ్చాం ప్లస్ ఓ చోట నిలబడ్డాం అన్నటువంటి రూట్లోనే ఉన్నాం. పోరాడాలి. హిందువు తనని తాను నిరూపించుకోవడానికి పోరాడడం కాదు, దేవుడికి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలం కోసం కూడా కొట్లాడాల్సిందే. కొట్లాడడానికి ఓపిక ఉండదు, నినదిస్తే తప్పు అయిపోతుంది. ఇవాళ అక్కడ కుంకుమ పూజ, పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఆ ఆలయానికి సంబంధించినటువంటి అంశం మీద కుంకుమ పూజ అన్నటువంటి దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటుగా హైదరాబాద్ వాళ్ళందరినీ, బీజేపీ కార్పొరేటర్లందరినీ హౌస్ అరెస్ట్. అదేమంటే శాంతి భద్రతల సమస్య. ఒక సలకం చెరువులో అంటే రాష్ట్రంలో హైదరాబాదులో ఉన్నటువంటి అక్రమాక్రమణలన్నీ హిందువులు ఇవన్నీ కూలుస్తారు, హిందువులకు సంబంధించినటువంటి ఇళ్ళు కూలుస్తారు, లేదా ఆ చెరువులు అవి ఉన్నాయి అని కూలుస్తారు. గుడి దగ్గరకు కూడా వెళ్తారు. అదే అక్కడ కాలేజీ దగ్గరికి వెళ్తే ఆయన ఫీల్ అవుతాడు కాబట్టి ఓవైసీ, లేదా అది పేదల కోసం అన్నటువంటి పేరుతో ఆపుతారు. ఇది సెక్యులరిజం. సెక్యులరిజం అంటే హిందువుని మాత్రమే వేధించడం, హిందువుని మాత్రమే హింసించడం, హిందువుని మాత్రమే వెంటాడటం. అదే ఇతరుల దగ్గరకు వచ్చేటప్పటికి కాపాడటం, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విధంగా వాళ్ళనే రెచ్చగొట్టడం అనేటటువంటి. ఇది రైటా రాంగ్గా అంటే ఈ కాలంలో నడిచిపోతోంది. నాడు కేసీఆర్ నుంచి నేడు రేవంత్ రెడ్డి దాకా ఏ ఒక్కళ్ళు తగ్గట్లా.